హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా ఇదిగో ఈరోజు మాత్రం నేను వచ్చేలోపు ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి. వీడు లేసాడులే కానీ రాత్రి అంతా అసలు పడుకోనిలేదనమాట. చెప్పా కదా జలుబు అని చెప్పి. ఆ జలుబు వల్ల అసలు ఎన్నిసార్లు లేసాడో. ముందు ఏమీ ఫుడ్ అనేది తినట్లేదు కదా, దానివల్ల మెయిన్ ఆడికి ఆకలేస్తుంది. ఆకలి ఒకటి, ఆ జలుబు మీద నిద్ర పట్టకపోవడం ఒకటి, ఇదే చిరాకు పెట్టేశాడు రాత్రంతా. ఇంకా అది టైం చూసుకుని ఇవాళ నేను కూడా ఒక చిన్న పవర్ నాప్ అయితే ఇవ్వాలి, లేదంటే తలనొప్పి కూడా వచ్చింది నాకు. అవి సంగతులు అయితే ఇంక ఈయన వచ్చేలోపు ముందైతే స్టార్ట్ చేసేస్తాను ఇంకా వంట పని. ఇంకా ఈయన ఆఫీస్ నుంచి రాగాలని మీదకి ఎక్కి పడుకున్నాడు అనమాట. సర్లే అని ఇంకా వీడియో కాల్స్ అయితే చేసి తాతయ్య గారు వాళ్ళకి అత్తయ్య గారు వాళ్ళకి అందరికి చూపిస్తున్నాడు అనమాట. ఇంకా అదే వీడియో తీద్దాంలే అని చెప్పి తీసాను నేనైతే. ఇంకా ఈరోజైతే క్యాప్సికమ్ శనగపిండి కర్రీ చేసేసాను. టిఫిన్ ఏమో టమాటా బాత్ చేసుకున్నాము అండ్ చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంకా తినేసి ఈయనైతే రెడీ అయ్యి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంక నేను కూడా ఇంట్లో పని మొత్తం చేసేసుకున్నాను. రిక్కీ గడు మాత్రం నైట్ అస్సలు పడుకోనిలేదని చెప్పాను కదా. ఇంకా ఇప్పుడు కొంచెం వాడికి స్నానం అయింది, ఇంకా నిద్రపూజ చేస్తా, కాసేపు ప్రశాంతంగా పడుకుంటాడు. ఈలోపు నేను డబ్బింగ్స్ చెప్పుకోవచ్చు. ఇంక ఇప్పుడు మాత్రం ఇడ్లీకి పోసాను అనమాట. ఇంకా వాటర్ పోసి నానబెట్టాలి, మళ్ళీ 3 రోజులు ఎత్తుక్కోకుండా ఉంటుంది మంచిగా. ఇంకా లంచ్కి ఏమో మామిడికాయ కారం అండ్ క్యాప్సికమ్ శనగపిండి కర్రీ తింటున్నా. ఇక్కడ ఏదో పెళ్ళి ఉన్నట్టుంది, రేపో ఏమో ఇట్లా చేస్తున్నారు. మరి ఎందుకో నాకు తెలీదు. అంటే తెలంగాణ పద్ధతిలో మరి కుటుంబానికి ఒక పద్ధతి ఉంటుందిగా, అట్లానో నాకైతే తెలియదు అనమాట. అలా చీరలు పరుచుకుంటూ దారి అమర్చుకొని వెళ్తున్నారు. అసలు ఎలా తొక్కుతున్నాడు నన్నైతే, మీద దిండేసి మరీ తొక్కుతున్నాడు. లేవమంటే లేవడంట, పడుకోమంటే పడుకోడంట. నైట్లు పడుకోనీడు, ఇప్పుడు పడుకోనీడు. గడ్డి తిను, అన్నం తినకు. లే ఇదిగో యాక్టింగ్లు చేయబాకు. లే ఈరోజు స్నాక్స్ ఇవే అనమాట, ఇంకేం లేవు. అంటే చెక్కలు ఇవి ఉన్నాయిలే కానీ అరిసెలు తినేసినాం, కానీ కడుపు నిండలేదు. సో ఇది వీడైతే ఇదిగోండి మొత్తం అంతా బొమ్మలు పోసింది, ఈడ ఆడుకుంటాండి. ఇంకా టీవీలో అయితే ఎన్టీఆర్ సాంగ్ వస్తుంది, జూనియర్ ఎన్టీఆర్ది, చూసి డ్యాన్సులు వేస్తున్నాడు. మా ఆయన అసలే ఎన్టీఆర్ ఫ్యాన్ కదా, ఇంకా చూసి ఎందుకు ఆగుతాడు, సైలెంట్గా వీడియో అయితే తీస్తున్నారు. వాడికి తెలియదు కాబట్టి ఇంకా గెంతులు లేస్తూనే ఉన్నాడు, లేదంటే సైలెంట్గా వాడికి ఏం ఎరగనోళ్ళలాగా సైలెంట్ కూర్చునేవాడు అనమాట. వెనక్కి ఎక్కడ పడతాడా అని నేనైతే చెయ్యి అడ్డు పెట్టి ఉంచాను, మళ్ళీ గోడ తగిలితే ఇబ్బంది కదా అని. ఆ పాట వచ్చినంతసేపు అయితే డ్యాన్స్ వేస్తూనే ఉన్నాడు, ఆపను కూడా ఆపలేదు. మా ఆయన మురిసిపోతాడు. ఇంకా వీడైతే బాగా నలతగా ఉంటున్నాడులే, దిష్టి తీయమన్నారనమాట. ఇంకా ఇట్లా ఎర్ర నెలతో దిష్టి తీస్తున్నా, ఆదివారం గురువారం తీస్తే మంచిదంట. సరే అని చెప్పి ఇంకా తీయమని అత్తయ్య గారు మార్నింగ్ నుండి చెప్తుంటే సర్లే అని నైట్కి ఇట్లా తీసాను అనమాట. వాడికైతే అసలు ఎంత ఆనందం, అలా చూస్తూ ఉంటాడు ఒకటే చోట. ఇప్పుడే జూ పార్క్ పార్ట్ 2 వీడియో అయితే ఎడిటింగ్ అయ్యింది. కాకపోతే ఆ ఎడిటింగ్ నేను మార్నింగ్ చేసేలే కానీ అసలు నాకు ఏం చెప్పాలా అన్నది కూడా అర్థం కాలేదనమాట. ఎందుకంటే నార్మల్గా మేము మాట్లాడుకునేది అట్లానే ఉంచేస్తే బాగుంటుందేమో అన్నట్టు నేను అంతే ఉంచా, కానీ కాదు కొన్ని కూడా చెప్పాలి అన్నట్టు. ఇంకా మా వారు వచ్చాక మళ్ళీ చూసి మళ్ళీ డబ్బింగ్ అయితే చెప్పారు. 6 గంట వీడియో ఎడిట్ చేయడానికి 2 గంటలు పట్టింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక అర్ధగంట పట్టిద్ది. నా ఫోన్ నుంచి మళ్ళీ వీడియో అప్లోడ్స్ అన్నీ మా ఆయన ఫోన్ నుంచి అనమాట. సో ఆ ఫోన్కి ఎక్కించుకోవడానికి ఇంకో అరగంట పెట్టిద్ది. టోటల్గా ఇంకో గంటన్నర టైం అయితే తీసుకుంటుంది అనమాట. అయిపోయాక ప్రైవేట్ పెట్టి అప్లోడ్ చేస్తారు. కాకపోతే ఇంకా రేపు రిలీజ్ చేయాలి అన్నప్పుడు ఆ ప్రైవసీ ఓపెన్ చేస్తారనమాట, లాక్ ఓపెన్ చేస్తారు. రేపే రిలీజు. ఇదిగోండి మా ఆయనేమో ఇంకా నేను ఇడ్లీకి ఉదయం నానబెట్టాక గ్రైండరు అది లాక్ పెట్టు అంటే వెళ్ళారనమాట. ఇంకా అది పెట్టేసి వస్తే నేను ఇడ్లీకి రుబ్బుకోవాలి. అట్లయితే తోముకున్నాలే కానీ ఉదయం అనగా ఇంకా సర్దలేదు.
ఇంకా సర్దలేదనమాట. ఇప్పుడు సర్దాలి. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఏం వండుకుంది నాది నైట్కి అన్నది డిస్కషన్ మొదలే. ఇంకా ఇదే సరిపోతుంది. అన్నం వండుకుందామా అంటేనేమో కర్రీ లేదు. ఇంకా పైగా మా ఆయనేమో ఆకలి లేదు అన్నారు. ఇంకా సర్లే చూసుకొని ఏదో ఒకటి వండుకుందాంలే అని అయితే చూస్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ టైం అయితే 7:30 అయింది. రిక్కీకి అయితే స్నానం చేయించేసా. లేట్గా చేద్దామా అంటేనేమో జలుబు చేసింది కదా, ఇంకా చల్లదనానికి స్నానం ఆ టైంలో ఎందుకులే అన్నట్టు కొంచెం ఎర్లీగా చేయించేసాను. వాడు ఆడుకుంటున్నాడు ఇక్కడే కూర్చొని. పర్లేదు తగ్గిందిలే, కానీ నైట్స్ అయ్యేసరికి బాగా ఇబ్బంది పడుతున్నాడు. అప్పటికి చెప్తున్నా టానిక్ వేస్తున్నా అన్నీ ఉంటున్నాయిలే, కానీ అదేంటి ఆవిరి కూడా పట్టేస్తున్నా. కానీ ఇంకంతే, పిల్లలకు వచ్చిందంటే వెంటనే తగ్గదు. తగ్గేదాకా మనల్ని అట్లా ఏడిపిస్తూనే ఉంటారు. ఇంక అది కామనే. ఈ 4 రోజులు అట్లా మంచిగా చూసుకుంటే సరిపోయిద్ది అన్నట్టు ఇంకా అట్లా వదిలేస్తున్నా అనమాట. పాపం నాది సర్లే కానీ ఎప్పుడో టైంలో అయినా పడుకుంటా, కానీ మా ఆయనకు అస్సలు కుదరట్లేదు. ఎందుకంటే మొన్నే కదా ఒక 5-6 డేస్ లీవ్ తీసుకొని బయట అంతా తిరిగి వచ్చాము. తర్వాత కూడా ఒక్క లీవ్ కూడా లేదనమాట. నైట్ ఎప్పుడో 10 అవుతుంది పడుకునేసరికి, మళ్ళీ మార్నింగే 4-4:30కి లేస్తాడు కదా, నిద్ర చాలట్లేదు అంటుండు. మళ్ళీ వీడు నైట్ ఏమో లేచి ఏడుస్తున్నాడు కదా, వీడు ఏడ్చినప్పుడల్లా లేస్తాడా అంటే ఆయనకి కొంచెం చిన్న శబ్దం వినిపించినా మెలకు వచ్చిద్ది అనమాట. నాలా కాదులే కానీ, అంటే నేను లేస్తానులే కానీ అంత తొందరగా లేవను. ఆయనకు మాత్రం మళ్ళీ నిద్ర పట్టదు. నాకు నిద్ర లేచిన వెంటనే నిద్ర పట్టిద్ది నిద్రలో ఉన్నప్పుడు. ఈయనకు అట్లా కాదు, నిద్ర పోయిందంటే మళ్ళీ నిద్ర గింజుకుంటాడు. ఇంకా అందుకని పాపం నిద్ర కూడా చాలట్లేదంట ఆయనకి. పడుకో అబ్బాయి అంటే అది కూడా వినడు. ఏముంది, ఎడిటింగ్ ఇవన్నీ చూసుకోవడం సరిపోతుంది వచ్చినప్పటి నుంచి. రెగ్యులర్గా వంట వీడియోలు అలాంటివి చేసుకునే వాళ్ళం, కానీ అవి కూడా కుదరట్లేదు. ఇంకా ఈ ఎడిటింగ్ మీదే పడ్డాం. ఎందుకు అసలు ఇంత టైం తీసుకుంటుంది. పోయినసారి ఊరు వెళ్ళినప్పుడు డే వ్లాగ్స్, ఫ్యామిలీ వ్లాగ్సే, కానీ కొంచెం అక్కడ ఫన్నీగా మాట్లాడుకునేసరికి వెళ్ళిపోయింది. బయట చూపించడం, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఒకటి, ప్లస్ 50 నిమిషాలు గంట వీడియోకి ఏ పార్ట్ ఎక్కడ పెట్టాలా. అవును, పైగా ఏమవుతుందంటే ఇప్పుడు ఇంట్లో మన 5గురు ఉన్నప్పుడు మాట్లాడుకుంటే మన 5గురు వాయిస్ వినిపించింది. అదే బయటకు వెళ్ళినప్పుడు పక్కన ఇంకా 50 మంది ఉంటున్నారు, గజిబిజిగా ఉండేసరికి మళ్ళీ కన్ఫర్మ్ డబ్బింగ్ చెప్పాల్సి వస్తుంది కొన్ని చోట్ల. అవును, ఇంకా దానివల్ల కొంచెం ఇంకా ఆలస్యం అవుతుంది అనమాట. ఎందుకు ఒక్క వీడియోకి మీకు ఏదో ఒక వీడియో అరగంట కంటిన్యూస్ చూసినట్టు ఉంటుంది, కానీ మాకు ఒక్క వీడియోకి 200-300 వీడియోస్ తీసుకున్నవి కూడా ఉన్నాయన్నమాట. ఎక్స్పోర్ట్ కూడా కాకపోతుంటే చూసి పాతయ్యని డిలీట్ కొట్టుకొని అసలు తలనొప్పి వస్తుంది. కానీ అట్లా చేస్తున్నాం, ఓపిక్గా చేసుకుంటున్నాం. ఇవాళ కాకపోతే రేపటికైనా కొంచెం సక్సెస్ రాదా అన్నట్టు ఓపిక్గా చేస్తున్నాము. అయితే రాత్ర చాలాసార్లు నిద్ర లేపాడు అని చెప్పా కదా, పాపం నేను నిద్ర ఏడు పాపుతుంటే ఇంకా ఆయన నిద్రపోయారనమాట. అట్లా రాత్రి ఒక 3-4 టైమ్స్ లేచాను నేను. ఇంకా అందుకని మార్నింగ్ 4:30కి ఆయన లేచినప్పుడు కూడా నన్ను లేపలేదనమాట. ఆయన పని ఆయన చేసుకొని సైలెంట్గా బయట గడిపెట్టుకొని వెళ్ళిపోయాడు. ఈయన వచ్చేసరికి అంటే గడిపెట్టి తాళం పెట్టేసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా ఈయన వచ్చేసరికి 8:30 అయింది. అప్పటిదాకా కనీసం వాకిలు ఊడ్చుకోవడానికి కూడా లేదనమాట, కనీసం బయటకు వెళ్ళటానికి లేదు. ఇంకా లోపల పనులన్నీ చేసుకున్నాయి. ఇంకా ఆయన వచ్చాక అప్పుడు వాకిలు ఊడ్చుకోవడం అవన్నీ చేసుకున్నాను. సో వాడి నన్ను అట్లా ఆడుకునేసరికి పాపం ఆయన కూడా ల్యాబ్ బుద్ధి కాలేదనమాట. ల్యాబ్ కొండానే వెళ్ళాడు. అట్లా పిండి అయితే రుబ్బేసుకుంటున్నాను. ఇంకా ఈ పూటకి ఆమ్లెట్స్ వేసుకుందాంలే అనుకున్నాం. ఎక్కువ ఆకలేదు అన్నాడుగా మా ఆయన, అందుకని ఆనియన్స్ కట్ చేసేసి ఇంకొన్ని కావాల్సినవి పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీగా పెట్టా. ఇంక చెయ్యాలి ఇప్పుడు. రిక్కి వాళ్ళ నా దగ్గరికి పరుగులు చేస్తున్నాడు. ఆ పాట పెడితే ఎక్కడ ఊరుకుంటూ వచ్చి ఉంటాడు. ఓల్డ్ సాంగ్. మేమైతే ఇంకా ఇప్పుడే తినేసాము కూడా, ఇంక పడుకోవాలి. రిక్కీ గారు మాత్రం అసలు ఇవాళ పడుకున్నదే లేదు. మార్నింగ్ లేచాక నువ్వు ఆఫీస్కి వెళ్ళాక ఒక 10 నిమిషాలు పడుకునే ఉంటాడు అబ్బాయి, అంతే. ఇంక పడుకోవాలా. ఈయన వచ్చినప్పటికీ అట్లా కళ్ళు మూస్తున్నాడు. ఇంకా వాళ్ళ నాన్న చూసి లేచి గంతులు వేయడం మొదలేసాడు. ఇంక నిద్రపోలేదు.
ఇప్పుడు నిద్ర వస్తున్నా కూడా ఇంకా మేము 5 నిమిషాలు పడుకుని నువ్వు మనం సాగొట్లేదు. ఓయ్ వాడు పడుకోలా, మేము పడుకున్నా. వాడు పడుకోలే, ఆడు లేపాడు, నువ్వు లేచి ఏం పెట్టను, ఏం చేయను, తింటావు. మరేం తినకుండా ఎట్లా పడుకుంటావు అని. నిద్ర పట్టిద్దా? నిద్ర పట్టిద్ది, ఆడు జోల పాట పాడతాడు, పడుకో. నిద్రే పాడాలి, చూసారా అట్లా హేళన చేస్తున్నాడు. ఇంకా అది సంగతులు అయితే అది. ఇంకా ఎడిటింగ్లో పడి అసలు వ్లాగ్ అయితే 10 నిమిషాలకు మించి రావట్లేదు. ఇంకొక 2 days ఉందన్నమాట ఎడిటింగ్ కష్టాలు, అవి కూడా అయిపోతే అప్పుడు మళ్ళీ డే వ్లాగ్స్ మీద అప్పుడు దృష్టి పెడతానమాట. అసలు టైం మొత్తం ఈ వ్లాగ్ మీదే సరిపోతుంది. కూర్చుంటే ఎక్కడ దా చూసానన్నది మళ్ళీ గుర్తుండట్లేదు అనమాట. ఎందుకంటే మధ్యలో ఆపుతున్నాక వీడు గోల్ చేస్తున్నాడని మధ్యలో ఆపడం, మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ చేయాలంటే మళ్ళీ మర్చిపోయి ఫస్ట్ నుండి స్టార్ట్ చేయడం, అట్లానే సరిపోతా ఉంది. ఇంకే నాకు నిద్ర వచ్చింది, అతుక్కున్నాడు, నిద్రపోచ్చాలి. అది ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్.